ఎపిసోడ్ 4. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. ప్రియా హియర్ అని చాలా స్టైల్ గా అంది. నేను నేను ఆనంద్ భార్యని అని మొదటిసారిగా ఆమెతో మాట్లాడడం వలన తడబడ్డాను. నువ్వా? ఏమిటి అని అంది. ఆమె అలా ఏకవచనం ప్రయోగం చేసినా నాకు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఆమె నాకంటే చాలా పెద్దది. మా ఆయన ఉన్నారా అని అడిగాను. ఆ ఉన్నాడు, లైన్ లో ఉండు అంది. లేడు అని చెప్పి ఉంటే నేను సంతోషించేదాన్నేమో. ఆమె అంత ధైర్యంగా నీ మొగుడు నా దగ్గరే ఉన్నాడు, ఏం చేస్తావైతే అని ప్రవర్తించడం నాకు బాధ కలిగించింది. ఆనంద్ లైన్ లోకి వచ్చాడు. హలో, ఏమిటి అన్నాడు. అమ్మమ్మకి సీరియస్ గా ఉంది, మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది అన్నాను. ఏ హాస్పిటల్ అడిగాడు. ఇంద్రలోక్ అని చెప్పాను. వస్తున్నాను అని పెట్టేశాడు. నాకు ఆ మాత్రానికి చాలా సంతోషం వేసింది. ఎందుకు ఫోన్ చేశావు అని అతను నన్ను తిట్టనందుకు. ఆనంద్ నిజంగానే వచ్చాడు. అమ్మమ్మ అతని చేతులు పట్టుకుని ఆయాసంతో ఆగి ఆగి మాట్లాడుతూనే, సుమతి అమాయకురాలు, దాన్ని బాగా చూసుకో, దాని కడుపున పుట్టాలని ఆశగా ఉంది అంది. అతను ఆవిడ వీపు నిమిరి అలాగే అలాగే అన్నాడు. అతను అలా హామీ ఇస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకో ఆశగా కూడా అనిపించింది. ఆ మాత్రం ఊరడింపుకే మురిసిపోయి, అమ్మమ్మ, సుమ, నా బంగారు తల్లి, ఆనంద్ మారిపోయాడమ్మా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ సంతోషాన్ని పట్టలేక కన్ను మూసింది. నా కోసం నిజంగా ఆలోచించే ఒక్కగానొక్క ఆత్మబంధువు పోయింది. ఇక నాకెవరూ లేరు. ఎవరి కోసమో నేను తల వంచి బ్రతకనక్కర్లేదు. ఇక ఈ ఇంటిలో నేను ఉండనవసరం లేదు అనిపించింది. అత్తయ్య, మామయ్య నన్ను కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు. నేను ఉండనని ఇంటికి వచ్చేసాను. నా ఇల్లు నాకు ఫస్ట్ క్లాస్ జైలు లాగా చాలా సౌకర్యంగా ఉంటుంది. నాకు అలవాటైపోయింది. మాధవి వచ్చి నన్ను ఓదార్చి వెళ్ళింది. ఎవరెన్ని చెప్పినా నాకు నా ఒంటరితనం గుర్తుకొచ్చినప్పుడా ఏడుపొస్తూనే ఉంది. అలాగే అమ్మమ్మ ఫోటో గుండెలకేసి హత్తుకొని ఆ రోజు అలాగే ఏడుస్తూ పడుకున్నాను. ఆనంద్ వచ్చాడు. నేను లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. అతను నా వెనకాలే వచ్చాడు. ఏదైనా ఓదార్పుగా అంటాడనుకున్నాను. దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. వద్దు వద్దు అన్నానే కాని సరైన భోజనం, నిద్ర లేని బలహీనమైన శరీరం ప్రతిఘటించలేకపోయింది. అతను నన్ను భార్యగా చూసినందుకు ఆనందించాలో ఏడవాలో తెలియని పరిస్థితి నాది. శరీరం అంతా పచ్చి పుండులా మారింది. మాధవికి జరిగినదంతా ఉత్తరంలో వ్రాసాను. అది ఫోన్లో, నీకు ఆ సుఖం అంటే వెగటు పుట్టిస్తున్నాడే మొద్దు అంది. నాకు నిజమే అనిపించింది. ప్రియంవదతో ఇలా ప్రతి రాత్రి ప్రవర్తిస్తే భరిస్తుందా అనుకున్నాను. ఆ రాత్రి మంచి నిద్రలో ఉండగా అతను మళ్ళీ నా గదిలోకి వచ్చాడు. మనిషి మీద పడిన స్పర్శకి కళ్ళు తెరిచాను. ఆనంద్ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. నొప్పి ఏమాత్రం ఓర్చుకోవడానికి సిద్ధంగా లేను. నా శరీరం ఒప్పుకోనంది. డేగ నోట చిక్కిన కోడి పిల్లలా నేను తన్నుతున్నాను. అతను బాగా తాగినట్టున్నాడు. నేను పుట్టాక ఎన్నడూ విననటువంటి బూతు మాటలు మాట్లాడసాగాడు. ఆ మాటలకి సిగ్గుతో నా ప్రాణం పోయినట్టుగా అయింది. నన్ను బలవంతంగా అనుభవించి తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజున నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అమ్మాయి చాలా ఎనిమిక్ గా ఉంది. కంప్లీట్ రెస్ట్ కావాలి అంది డాక్టర్. డాక్టర్ బలానికి, రక్తం పడటానికి మంచి ఖరీదైన టానిక్స్ రాసివ్వండి. రోజు పండ్ల రసం ఇవ్వమంటారా అంటూ మావయ్య విపరీతమైన కంగారు ప్రదర్శించాడు. అత్తయ్య నా తల నిమిరి, ఓ నెల రోజులు మా అబ్బాయి దేశంలో ఉండడం లేదు. మా ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను అంది. వద్దు, మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. నా కళ్ళకి అత్తయ్య, మామయ్య శత్రువులా కనిపించారు. నో నో, మీకిప్పుడు కంప్లీట్ రెస్ట్ కావాలి. తల్లి కాబోతున్నారు కదా అంది డాక్టరు. ఏమన్నారు అని అత్తయ్య ఆశ్చర్యంగా అడిగింది. రియల్లీ అన్నాడు మావయ్య. నా కళ్ళు పత్తికాయలా పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాను. నా చెవులు నన్ను ఆ మాట నమ్మవద్దంటున్నాయి. అవును, షీఈస్ ప్రెగ్నెంట్ అంది డాక్టర్. అవును, ఆనంద్ నన్ను మొదటిసారి కలిసి నెల దాటిపోయింది. నాకెందుకో ఆ డౌటే రాలేదు. ఇప్పుడేం చేస్తుంది ఆ ప్రియంవద? ఎంత కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఒక విధంగా ఇది ప్రియంవద మీద గెలుపు. ఆమె ఎప్పటికీ ఆనంద్తో పిల్లలని కనలేదుగా. కడుపు వైపు చూసుకుని చెయ్యి వేసి నిమురుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. అత్తయ్య ఏదేదో మాట్లాడేస్తుంది. కానీ నా మనసు మాత్రం ఆనంద్ ఈ వార్త వింటే ఎలా ప్రతిస్పందిస్తాడా అని ఆలోచిస్తుంది. ఏ మగాడికైనా తన పురుషత్వాన్ని ప్రపంచానికి చాటుకోవడానికి మార్గాలు సంతానం.
అందుకే వాళ్ళ కోసం తప్పించిపోతాడు. తన రక్తం తన అంశ అన్న ఫీలింగ్ ఏ సంపద ఇవ్వలేనంత తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. మామయ్య ఎందుకో మూడిగా అనిపించాడు. నేను వాళ్ళతో వాళ్ళ ఇంటికే వచ్చాను. జయంతి నెయిల్ పాలిష్ ఒలకబోసాడని కొడుకుని చావగొట్టింది. ఇంకా మాటలైన రాని ఆ పసివాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. వినోద్ చదువుతున్న పేపర్ పక్కన పడేసి వచ్చి వాడిని ఎత్తుకొని ఊరడిస్తూ పసివాడిని కొట్టడానికి బుద్ధి లేదు అన్నాడు. అంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఒలకబోస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలా? ప్రియ మొన్న ఫారిన్ వెళ్ళినప్పుడు తెచ్చిన వాటిల్లోకెల్లా ఇదే ఖరీదైంది అని కోపంగా అంది. ఆమెని అతను ఇంత ధైర్యంగా మాట అనడం నేను చూడడం ఇదే మొదటిసారి. వినోద్ని ఎన్నన్నా పట్టించుకోడు. కానీ కొడుకు మీద చెయ్యి చేసుకుంటే పిల్లి లాంటి వాడు కూడా ఎదురు తిరుగుతాడు. నాకెంతో ఉత్సాహంగా అనిపించింది. వినోద్ స్థానంలో బాబుని ఎత్తుకొని ఆనంద్ కనిపిస్తూ ఉన్నాడు. హృదయం ఆనందంతో నిండిపోయినట్టుగా అనిపించింది. దమయంతి ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి అందించింది. డాక్టర్ ఏమన్నారు అంది. నేను అత్తయ్య చెప్తుందేమోనని ఎదురు చూశాను. ఆవిడ వెంటనే నువ్వెళ్ళి పూరీలకి పిండి కలుపు జయంతి, వాళ్ళు టిఫిన్ చేసి ఎక్కడో వెళ్ళాలిట అంది. నాకు చాలా ఆశాభంగంగా అనిపించింది. కోడలు నెలతప్పి వంశాన్ని ఉద్ధరిస్తుంటే ఊరందరికీ గర్వంగా ఘనంగా చెప్పుకోవాల్సింది పోయి ఈవిడ ఇలా చేస్తుందేమిటా అనిపించింది. జయంతికి తెలిసిందనుకుంటా నన్ను పరీక్షగా చూసి నీకు ఈ విషయం ముందే తెలుసా అంది. తెలీదు అన్నాను. వాంతులవి అవలేదా అని అడిగింది. ఊహు అన్నాను. అంతే. బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండేది. నాకు వెంటనే ఆవిడ పోయే ముందు ఆనంద్తో అన్న మాటలు గుర్తొచ్చాయి. నేను దాని కడుపున పుట్టాలనుకుంటున్నాను అంది. అంటే నా కడుపున పడ్డది ఆవిడేనేమో. ఎంతో ఆప్యాయంగా కడుపుని తడుముకున్నాను. ప్రైవేట్ లో చెప్పి వంటలు చేసి ఆ డబ్బుతో నాకు ఏ కొరత రాకుండా పెంచిన అమ్మమ్మ గుర్తొచ్చి హృదయం భారమైంది. చాలా రోజులకి దేవుడి మీదకు మనసు పోయింది. గుడికి వెళ్ళాలనిపించింది. ముదురు ఆకుపచ్చ రంగు అంచున్న గంధం కలర్ పట్టు చీర కట్టుకున్నాను. అత్తయ్య నాకు ఇచ్చిన నగలు పెట్టుకున్నాను. చెవులకి జూకాలు, మాటీలు, మెడలో పెద్ద గొలుసు, దండ కడియాలు, ముత్యాల గాజులు. అద్దంలో నా రూపం నాకే కొత్తగా అనిపించింది. దమయంతి మరువం కనకంబరాలు వేసి కట్టిన పూలదండ తెచ్చి జడలో పెట్టింది. దమయంతి నీకో విషయం తెలుసా? గొంతు తగ్గించి రహస్యంగా అడిగాను. ఏమిటమ్మా అని అడిగింది. నేను నేను తల్లిని కాబోతున్నాను. మా అమ్మమ్మ నా కడుపున పుట్టబోతుంది అని మెరుస్తున్న కళ్ళతో చెప్పాను. శుభవార్త చెప్పారు. ఏమైనా తినాలని ఉంటే నాతో చెప్పండమ్మా అని ఆమె గొంతులో మాత్రం నాకే ఎగ్జైట్మెంట్ వినబడలేదు. రాత్రికి గోంగూర పచ్చడి చెయ్యి అన్నాను. అలాగేనమ్మా. ఆమె వెళ్ళిపోయింది. నేను హాల్లోకి వచ్చేసరికి మామయ్య అత్తయ్య సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు. అత్తయ్య గుడికెళ్తున్నాను అన్నాను. డ్రైవర్ కి కారు తీయమని చెప్పు అన్నాడు మామయ్య. వద్దు మామయ్య, రోజు కాసేపు నడవమని డాక్టర్ చెప్పింది. పైగా పెద్ద దూరం లేదు అన్నాను. అయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నడవాలంటే ప్రొద్దుటే లేచి మన కారులో బ్రహ్మానందరెడ్డి పార్కుకి వెళ్లి కాసేపు నడిచిరా అంది అత్తయ్య. ప్రతి పని లోకం కోసం తప్ప వీళ్ళ కోసం కాదన్నమాట. చి చిన్నపాటి స్వతంత్రం కూడా లేదు. విసుగ్గా వెళ్లి కారులో కూర్చున్నాను. అమ్మమ్మ పోయినప్పుడు ఉన్న ఒక్క బంధం పోయింది. ఇంకా వీళ్ళతో ఏం పని అనుకున్నాను. ఈ పంజరం నుండి ఎగిరిపోయి ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బ్రతకాలని ఆలోచించాను. కానీ మళ్ళీ ఇంకో కొత్త బంధం వచ్చి చుట్టుకుంది. ఇవన్నీ మనిషిని బంధించే ఇనుప సంకెళ్ళు. ఏ గుడికమ్మా అడిగాడు డ్రైవర్. వేణుగోపాల స్వామి గుడికి అన్నాను. సాయంత్రం మూలాన ఫ్రెష్ పూలతో అలంకరించబడిన వేణుగోపాల స్వామి మనోహరంగా ఉన్నాడు. పూజారికి టెంకాయ, పూలు, పండ్లు ఇచ్చి అర్చన చేయమన్నాను. పేరు అడిగాడు. ఆనంద్ పేరు చెప్పాలా? ఒక్క నిమిషం ఆలోచించాను. పుణ్యస్త్రీ ఎప్పుడు భర్త పేరుతోనే అర్చన చేయించాలి. అతని ఆరోగ్యం కోసం, ఆనందం కోసం. మరో స్త్రీ పొందుకోరి వెళ్లేవాడికి వయస్సు మీద పడితే వయగ్ర కూడా కొనివ్వడం పతివ్రత లక్షణమేమో. పేరు చెప్పండమ్మా అని పూజారి మళ్ళీ అడిగాడు. ఆనంద్ అని గోత్రం కూడా చెప్పాను. ఇంక నేను నిశ్చింతగా ఉండవచ్చు. మొత్తం పూజా ఫలం పుణ్యం అంతా నాకొచ్చేస్తుంది. అతని పుణ్యం, అతని ఆనందం అన్నీ నావేగా. అందుకే పురుషులు వాళ్ళ మటుకు వాళ్ళు సుఖం చూసుకుంటారు. గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. పూజారి పెట్టిన ప్రసాదం తింటూ కూర్చున్నాను. బావున్నారా సుమతి అని వినబడింది. పెళ్ళయ్యాక ఎవరు నన్ను అలా పలకరించిన వాళ్ళు తారసపడలేదు.
నా పేరు వింటే నాకే వింతగా అనిపించి తలెత్తి చూస్తే విరించి కనబడ్డాడు. మీరు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను. లాల్చీ పైజామాలో గెడ్డం పెంచి అచ్చు అలాగే ఉన్నాడు. ఎటొచ్చి కాస్త లావయ్యాడు. నా ఎదురుగుండా వచ్చి నేల మీద కూర్చుని చాలా రోజులైంది కదూ, కలిసి చాలా మారిపోయావు అన్నాడు. మీరు కాస్త లావయ్యారు అన్నాను. అతను చివరిసారి కనిపించినప్పుడు అన్న మాటలు మాధవిని చెంపదెబ్బ కొట్టడం గుర్తుకొచ్చాయి. పువ్వులోని మకరందం గ్రోలడం తుమ్మెదకెంత ముఖ్యమో పువ్వుకి అంతే ముఖ్యం అన్నాడు. కాస్త మోతాదు మించిన భావుకత్వంతో చెప్పినా అది ఫ్యాక్టే. అప్పుడు సన్నజాజి మొగ్గలా ఉండేదానివి, ఇప్పుడు ముద్దబంతి పువ్వులా ఉన్నావు అన్నాడు. ఆ మాటకి నేను నవ్వాను. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.